తేదీ జూలై 2025 సంవత్సరం రోజున మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్చరుడు వక్రస్థితి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఇతను ఈ 2 రాశులకి ఇన్ఛార్జ్ అవుతున్నాడు. కుంభరాశిలో రాహు ఆల్రెడీ ఉండనే ఉన్నాడు. ఈ యొక్క రాహు కానీ ఈ యొక్క శనైశ్చరుడు కానీ బలంగా కుంభరాశిని ఎప్పుడైతే చూసుకుంటారో కర్కాటక రాశికి అష్టమ రాశి అవుతుంది కుంభరాశి. అంటే ప్రాణ సంకటం అనేటువంటిది అర్థమవుతుంది. అనేక సమస్యలు అనేటువంటిది కలుగుతాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. మరి కేసీఆర్ గారి జాతకం కనుక ఒక రకంగా చూసుకున్నట్టయితే ఈయనది కర్కాటక రాశియే. మరి కర్కాటక రాశికి అష్టమ శని అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడిందో, ఈ శనైశ్వరుడు రాహు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఈయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈయన యొక్క లగ్నము మేషలగ్నం అని ఆయన జన్మ వివరాలను బట్టి చెప్తున్నారు పండితులు అందరూ కూడా. నేను ఇంటర్నెట్లో చూశాను. అయితే ఇక్కడ ఆ ప్రకారంగా వివరాలను చూసుకున్నట్టయితే ఈయనకి యోగిని దశ ఏదైతే నడుస్తోందో యోగిని దశలో కూడా ఈయన సంకట స్థితిలో ఉన్నాడు. ఇది అంత మంచిది కాదు. అంటే జనవరి 2026 వరకు కూడా ఈ సంకట స్థితిలోనే ఉంటాడు. ఇది రాహుకు సంబంధించినటువంటిది. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే రాజకీయాలకి కారకునేటటువంటి వాడు, పంచమ స్థానాధిపతి అయినటువంటి వాడు రవి ఇక్కడ ఈ యొక్క కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క రవిని మరి రాహువు శని ఇద్దరు కూడా క్రాస్ చేస్తున్నారు. పైగా ఇక్కడ ఆల్రెడీ కుంభరాశిలో ఆయన జన్మ కుండలిలో కనుక తీసుకున్నట్టయితే బుధుడు శుక్రుడు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అశుభులే. మరి వీళ్ళని ఎప్పుడైతే శనైశ్వరుడు క్రాస్ చేస్తుంటాడో, అంటే నాటాల్ చార్ట్లో ఉన్నటువంటి ఈ 3 గ్రహాలని రాహువు శనైశ్వరుడు ఎప్పుడైతే క్రాస్ చేస్తున్నారో అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, మరి ఏమైనా కేసులు ఉన్నటువంటి పక్షంలో లేదా ఆరోగ్యం విషయంలో అతి జాగ్రత్తగా ఉండవలసిందే. ఇకపోతే ఈ యొక్క శనైశ్వరుడు ఎవరైతే వక్రస్థితిని నొందాడో ఈయన విషయంలో 138 రోజులు అంటే మామూలు విషయం కాదు. మరి రాహు కూడా శతభిష నక్షత్రంలోకి 23వ తేదీ నవంబర్న ప్రవేశిస్తాడు. కేతువు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శతభిష నక్షత్రం అంటే మళ్ళీ రాహువే, పూర్వ ఫాల్గుని నక్షత్రం అంటే ఇక్కడ శుక్రుడు. ఇద్దరు కూడా మరి ఈ యొక్క కేసీఆర్ గారికి విరుద్ధమైనటువంటి నక్షత్రాలు, విరుద్ధమైనటువంటివే. ఇటువంటి సమస్యల్లో ఈయన చాలా కూరుకుపోయేటువంటి పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఈయన తక్షణమే తగిన పరిహారాలు చేయించుకోవాలి. ముఖ్యంగా మెడలో గరుడమణి మాల ఆరోగ్యం కోసం వేసుకోవాలి. మహామృత్యుంజయ మంత్రం కానీ జపం కానీ చేసుకోవటం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవటం అనేటువంటిది అతి ముఖ్యం.